యాక్టింగ్ అందరు రోల్స్ చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ మాత్రం స్టోరీ అందరికి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ దేవర్ ద బెస్ట్ యాక్షన్ ఎన్టీఆర్ చూస్తే అసలు ఎంత అదే బెస్ట్ మూవీ ఎవర్ one of India's best movies అనొచ్చు. చాలా బాగుంది అనిపిస్తుంది. అదే కొంచెం CGI అటు ఇటు ఉంది కానీ ఇట్స్ నాట్ రియల్లీ CGI based movie, right? It's a bunch of people in the అక్కడ ఓషన్ మీద సీన్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. యాక్షన్ అనిరుద్ BGM తో కన్నా ఒక స్పెషల్ BGM ఉంది. ఆ షార్ట్ సీన్ చాలా. తారక్ విజువల్స్ ఎట్లున్నాయి మూవీలో? తారకే బెస్ట్ అన్న. వెళ్తే తారక్ కోసం రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. అంతే ఎండింగ్ లో ఒకటి వస్తుంది భయ తారక్ అసలు చెప్పేసుకున్నాం. ఆ సీన్ సైఫ్ అలీ ఖాన్ శ్రీకాంత్ ఉన్నారు కదా, వాళ్ళ అందరు బాగున్నారు. అందరూ రియలిస్టిక్ గా ఉన్నారు. ఎవరు ఎక్కువ రొటీన్ అనిపించింది. దేవర మూవీ చూడడం జరిగిందండి. మరి సోషల్ మీడియాలో ఎందుకు దాన్ని నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఓవరాల్ గా నాకైతే RRR సినిమాలో కంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఈ సినిమాలో బ్రహ్మాండంగా నచ్చింది. నాకైతే RRR నచ్చలా, ఈ దేవర సినిమా అంత బాగా నచ్చింది. ఇందులో ఒకటే మనిషి 3 ఫ్లేవర్స్ అండ్ సినిమా ఓవరాల్ గా స్టోరీ ఏంటి అని అంటే అమాయకమైనటువంటి ప్రజలను సంఘ విద్రోహక శక్తులకు ఉపయోగించుకుంటున్నారా, వాళ్ళని ఆపడం కోసం దేవర కొండ మీద 3 గంటలు ఉన్నాడా అనేటువంటిది మూవీ. లేకపోతే ఆ తంగంని లైన్ లో పెట్టడం కోసం 3 గంటల సినిమా తీశారా అనేటువంటిది ఇంకో స్టోరీ, ఇంకో కోణం. ఈ కోణంలో సినిమా స్క్రీన్ ప్లే కరెక్ట్ గా స్ట్రాంగ్ గా రాశారు. ఎన్టీఆర్ యాక్షన్ కూడా బాగానే ఉంది. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఆ ఎందుకు దూరిందో సాంగ్ అర్థం కాలే, ఎందుకు వచ్చిందో ఎందుకు దూరిందో ఆమె నాకు అర్థం కాలేదు. ఆ సాంగ్ చూసి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనిపించింది నాకు. సినిమా మొత్తం మర్చిపోయినా ఆ సాంగ్ చూసి. ఆ విధంగా ఉంది. ఆ సాంగే మైనస్ అనిపించింది నాకు. ఆ సాంగ్ చూసి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అది ఓవరాల్ గా సినిమాలో నెగిటివ్ అంటే ఆ సాంగ్ మాత్రమే. అండ్ ఇందులో తారక్ గారి యాక్షన్ బ్రహ్మాండంగా ఉంది. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ అయితే ఇంకా సూపర్ గా ఉంది. సుధీర్ బాబుని గుర్తు చేశాడు బాగి సినిమా లెక్క. అండ్ ఇందులో మీకు నచ్చాల్సింది ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఒక డైలాగ్ ఉంటుంది, చిన్న డైలాగు. నాన్న ఎంతసేపు ఉన్నా తాత ముత్తాత కథలే చెప్తావా నువ్వు, నా కథ చెప్పు అంటే దేవర కథ చెప్పు అని అంటే ఇది ఒక కొడుకు ఏమనుకుంటా అంటే మా నాన్న సూపర్ హీరో అనుకుంటాడు. బట్ ఆ ఎన్టీఆర్ ఏమంటాడు తెలుసా, దేవర ఏమంటాడు అంటే అంత గొప్ప పని నాది కాదులే అంటాడు. ఒక చిన్న డైలాగ్ అది, బట్ ఎంత పెద్ద లాజిక్ ఉంటుంది దాన్ని. అది ఈ విధంగా మీరు ఇందులో మిస్టేక్ ఏంటంటే మురళీకృష్ణ గారి హెయిర్ స్టైల్ సరిగ్గా లేదు. 20 years తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ అలాగనే ఉంటుంది. చూసుకోవాలి కదా హెయిర్ స్టైల్ అన్ని నేనే చెప్పుకోవాలా. దాని తర్వాత వచ్చేసి జోగులమ్మ క్యారెక్టర్ కూడా కరెక్ట్ గా లేదు. ముస్లింగా అయిపోవాలా, చర్మం ముట్టబడాలా, అయినా వాళ్ళే నాకు ఇలా ముట్టబడినట్టు. సో ఇదండి ఓవరాల్ గా మూవీ వాస్ గుడ్. సైఫ్ అలీ ఖాన్ రోల్ ఎట్లా ఉన్నది? విలన్ క్యారెక్టర్ కదా చెప్తున్నా కదా, ఫస్ట్ టైం అసలు ఓన్లీ కళ్ళతోనే యాక్షన్, ఊగట్ల పెదవి ఊగట్ల, అదే మార్వలెస్. నన్ను అడిగితే తారక్ కంటే బ్రహ్మాండంగా చేశాడు టు బి ఫ్రాంక్ అన్న. ఎందుకంటే మా తప్పు చెప్పకూడదు తారక్ ది, ఎందుకంటే ఒక యాక్షన్ మాడ్యులేషన్ అయితే SJ సూర్య కంటే బ్రహ్మాండంగా చేశాడు. శ్రీకాంత్ రోల్ ఏంది అందులో? శ్రీకాంత్ రోల్ ఏంది ఏం లేదు, కూతుర్ని కావడం కోసం అంతే. ఏది దేవర 2 కోసం, మన దేవర కోసం కూతుర్ని సినిమా. ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడన్నా సార్? యావరేజ్ హిట్. మరీ నేను టూ మచ్ గా చెప్పాను, అర్థమైందా? ఎందుకంటే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి యావరేజ్ హిట్ అనాల్సి వస్తుంది. అనిరుద్ BGM గానీ ఎట్లా కట్టుకుంది? BGM బాగాలేదు అన్న, అనిరుద్ BGM బాగాలేదు, బాగానే ఉంది, వినసొంపుగా కొట్టాడు. Part 2 కదా నీకు ఓకేనా? సో Part 2 నాకు కూడా అర్థమైతే లేదు. మరి ఇద్దరు హీరోలు తప్పేసినాడు దాంట్లో. మరి అభిరామ్ని తీసుకొని వస్తాడా Part 2 కోసమా, లేకపోతే మరి వాళ్ళనే మళ్ళీ బతికిస్తాడా అనేటువంటి నాకు డౌట్ గా ఉంది. ఇది మళ్ళీ నేను కొరటాల శివ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటా. అండ్ ఇంకో విషయము, రాజమౌళి వచ్చి సొరచాపను వేయడం జరిగింది, కాకపోతే కొద్దిగా బడ్జెట్ తగ్గిందేమో. సొరచాప చిన్నగా ఉంది, మరి పెద్దగా లేదు, ఛత్రపతి శివాజీ లెక్క లేదు. ఇందులో చెప్తాను ఏమంటారంటే టైగర్ నాగేశ్వర సీన్ ఉంది అంటారు. ఎస్ అఫ్ కోర్స్ టైగర్ నాగేశ్వర సీన్ ఉంది. సింహాద్రి సీన్ ఉంది అంటారు, అది నిప్పుల కడ కాల్చేది. ఎస్ అఫ్ కోర్స్ ఉంది. ఛత్రపతి శివాజీ సీన్ ఉంది, ఎస్ అఫ్ కోర్స్ ఉంది. బట్ ఈ 3 సినిమాల్లో యాక్షన్ చేసినటువంటి ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ చేసింది దేవరనే.
సో వేరే ఆప్షన్ లేదు, మీకు అర్థమైపోయింది, నాకు అర్థమైందా? వెళ్ళి సినిమా చూడండి. ఫస్ట్ హాఫ్ చూపించేది సెకండ్ హాఫ్ చూపించి సెకండ్ హాఫ్ పోర్షన్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ పెట్టుంటే బాగుంది. మీరు గతంలో చూసుకున్న సినిమాలు ఆది కానీ సింహాద్రి కానీ ఫస్ట్ కొడుకు పోర్షన్ అయిపోతుంది, తర్వాత ఇంకేదో జరుగుద్ది అని ఇంటర్వెల్ అనుకుంటారు, అమ్మ ఏదో ఉంటుంది రా బాబు, కానీ ముందు జరిగాల మొత్తం ఎక్సైట్మెంట్ అంతా కూడా ఫస్ట్ చూపించేశారు. ఇంటర్వెల్కి వచ్చేసరికి మనకి పిరికోడ్ ఏంటి ఎన్టీఆర్ ఏంటి చచ్చిపోయిన స్వరం ఒడ్డుకు లాగుతున్నాడు అని అనుకుంటారు కదా. తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా అయితే మాత్రం ఉల్టా సెట్ చూడండి, ఇలా ఉల్టా తిప్పి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది. సినిమా విషయానికి వస్తే విజువల్స్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు కెమెరా వర్క్ కానీ అసలు ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే అసలు అంతకుముందు సినిమాలతో ఏదికి పోల్చుకోకూడదు. ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే రాజమౌళి గారి సినిమాని లేకపోతే అవతార్ సినిమాని లేకపోతే కల్కి సినిమాని ఇవన్నీ పోల్చుకొని చూస్తున్నారు. అన్ని మొక్కలు ఒకలా ఉండవు. ఒక ఇంట్లో ఒక్కొక్క సినిమాకి ఒక కథ ఉంటది, ఆ కథలోంచి సారాంశం వెళ్తూ ఉంటది. ఈ సినిమా కూడా అంతే, ఒక ఆయుధాల కోసం ఒక వేట ఉంటది, ఆ వేటలో జరిగే కథ అసలు ఏంటి, ఈ తండ్రి కొడుకుల అనుబంధం ఏంటి, ఆ ఫ్రెండ్స్ ఏంటి, అందులో ఫ్రెండ్ విలన్ ఎందుకు అయ్యాడు, ఎందుకు అవ్వబోయాడు, అవన్నీ కూడా సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. కానీ కొరటాల శివ గారు అయితే మాత్రం హీరోయిన్ ని అరిటాకు భోజనంలో ఏదో స్వీట్ పెట్టినట్టు అలా పెట్టి అలా తీసేశారు. కొంచెం ఇంకా చూపించుంటే బాగుండే. అంటే ఏంటి ఇంటర్వ్యూ అంటే తర్వాత పార్ట్ 2లో కానీ ఎక్కువ వాళ్ళిద్దరు సీక్వెన్స్ ఉంటాయేమో అనుకుంటున్నాను. తను ఉన్నంత వరకు 15 నిమిషాలు మాత్రం బ్రహ్మాండంగా చేసింది. ఒక సాంగ్ కానీ లేకపోతే తనకు ఒక 10 నిమిషాలు డైలాగ్ వర్షన్ ఉంటుంది, అవన్నీ సీన్లు బాగున్నాయి.